ఇంకా రైతు రుణమాఫీకే ఇంకా పూర్తలేదు. అవునా కదా? పాపం అది తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కష్టాలు ఉన్నాయి, ఆయన మనసులో ఉంది చేయాలి, ఆయన చేయకూడదని లేదు, నేను అది అర్థం చేసుకున్నాను. దానికే డబ్బులు ఇప్పుడు 33,000 ఎకరాలకి మేము మీకు ఇంత ఇస్తామని అన్నారు. ఇందాక సంతోషం ఇచ్చిన కూడా ఏమన్నారంటే మేము అవకాశం ఇచ్చాం, కానీ మాకు ఒక భయం ఉంది, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆ పేపర్ ఏదో ఉంది కదా, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మా భూమి సంగతి ఏంటి, అప్పుడు మా డబ్బులు ఎట్లా, మేము ఎవరిని అడగాలి, మాకు ఆ భయం ఉంది, కొంచెం దాని గురించి చెప్పరాని అన్నారు. నాకు ఇది కూడా నేను తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి. కానీ భూమి సేకరించి దాన్ని పారిశ్రామికవేత్తలకు కానీ కార్పొరేట్ సంస్థలకు కానీ ముందుగా తీసేసుకోండి అని చెప్పి ఇష్టారాజ్యంగా ఎవరికి తోచినట్టుగా కానీ ఇది ప్రజల సంపద, ప్రజల సంపదని బాధ్యతతో ప్రభుత్వాలు చూడాలి. అంతేగాని వాళ్ళ సొంత జేబులో డబ్బులు కాదు ఎలా పడితే అలా చేయడానికి. దీనిని ఏ ప్రభుత్వం కావచ్చు, నేను సపోర్ట్ చేసే ప్రభుత్వమే కావచ్చు, నేను ఆ రోజు అందరికీ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు చెప్పాను, ప్రభుత్వాలు ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ గారికి ఓటేయండి, పలానా బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి, కానీ వీళ్ళు కానీ ప్రజలకి న్యాయం జరగని పక్షంలో నేను బయటకు వస్తానని చెప్పాను. అందుకే ఈరోజు నేను ముందుకు వచ్చాను. కానీ వాళ్ళు కన్విన్స్ చేసి నేను వాళ్ళతో ఏది మాట్లాడినా నేను ఇట్లాగే మాట్లాడతాను. ఆల్మోస్ట్ మీరు నా ఎదురుగా మీరు అందరూ అక్కడ ఉన్నారని చెప్పి ఊహించుకునే నేను మాట్లాడతాను, అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కార్డులకు సర్దిపించండి అలాంటి నేను వినే వ్యక్తిని కాదు. నేను ఒకే జీవితం పోతే మనిషికి మ్యాక్సిమం సినిమాలో ఉంటుంది, నన్ను కాలిస్తే ఏమవసరం బూడిగా పెట్టుకుంటే వాసన, కాలిస్తే బూడిగా. అంటే ఇంత జీవితం కోసం ఇప్పుడు వాళ్ళకేమో అందరికీ డబ్బులు కావాలి, వేల ఇప్పుడు సమస్య ఎలా అయిందంటే నేను వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఎందుకు ఎదురుగా పోరాటం చేశానంటే లాస్ట్ టైము ఆయన మిగతా పాలసీలు ప్రజలు కొంత మేలు చేస్తే, కానీ ఆ మేలు కంటే చాలా ప్రభుత్వ భూములు అమ్మేశారు ఇష్టారాజ్యంగా. అది రాబోయే మన పిల్లలకి రావాల్సిన పిల్లలకి ఇంకా 3 తరాలకు రావాల్సిన భూములు ఒక 15 సంవత్సరాలు అందరూ కలిసి అమ్మేశారు. అది ఇంకోసారి జరిగిపోతున్నారు. ఇక్కడ అవసరానికి మించి భూమిని దయచేసి సేకరించదు. అవకాశం ఏంటంటే మీకు ఎంత అవసరం అంతే చేయండి, అంతకు మించిగా మీరు చేసి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఒకప్పుడు దేశాన్ని పరిమళ నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా తాకట్లో భారతదేశాన్ని పెట్టినట్టు అవుతుంది. భారతదేశాన్ని, గ్రామీణ భారతాన్ని ఏ పాలకులైనా సరే దయచేసి తాకట్టు పెట్టద్దు. నా భయం ఏంటంటే ప్రజలు అసహనానికి గురై తిరుగుబాటు చేస్తే విప్లవాలు వస్తే అలాంటి దాకా తీసుకెళ్ళకూడదు. అందుకు మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థని నేను నమ్ముతాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. నాకేం సరదా లేదు రాజకీయాల్లో రావడానికి, పదవులు రావడానికి. నాకు మీరు అందరూ చూపించే ప్రేమ సినిమాలో చాలు, నా డబ్బులు ఇస్తే బాగానే, కానీ నాకు డబ్బులు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాల. ఒకరి కన్నీళ్ళు నాకు బాధలు కలిగించింది, వాళ్ళ కన్నీళ్ళు చూస్తే నాకు ఆనందం కలిగింది. నాకు అనిపించింది, నేను వరుసగా పేపర్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు అందుకే నేను ఆ రోజు ట్వీట్ చేశాను, నాకేదో టెలిఫోన్లో చెప్పాను. నేనేం చెప్పానంటే రాజధాని కోసం మీరు గ్రామీణ జీవన విధానాన్ని ధ్వంసం చేయగలరు, ఏదైనా చేయండి, భూమి సేకరించండి, కానీ అసలు ఇంత భూమి అవసరమా, 33,000 ఎకరాల భూమి అవసరమా అన్నది ఫస్ట్ గవర్నమెంట్ ఇంకొకసారి పునరాలోచించుకోవాలి, ఇంకోసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ దేశం అంత రాజధానిని మనం ప్రయత్నం చేస్తున్నాం కావాలని. అసలు అది ఎప్పుడు అయ్యాను, దానికి పెట్టుబడులు ఎక్కడ? ఇప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. దాని మీద అందరికీ బాధ ఉంది, నాకు బాధ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను రైతు రుణమాఫీ చేస్తానన్నారు. ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి, మాట ఇచ్చారు, కానీ దాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు. అవసరమైతే ఎర్రచందనం చెట్లు అమ్మేసైనా సరే తిరుపతిలో ఉన్నాయి, నేను చేస్తా ఉంటాను. ఇవన్నీ కాకుండా నా దగ్గర ఎర్రచందనం చెట్లు అమ్మకుండా, అటవీ సంపదని నాశనం చేయకుండా ప్రజా సంపదని దోచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రజా సంపద దోచిన చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఎవరు ఏంటి మొత్తం లిస్టు నాకు అనిపించింది ఒకటి ఉంది. నేను దాని గురించి నేను మాట్లాడుతున్నాను. హైదరాబాద్కి వెళ్ళాక వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు సేకరించండి.
చేయడం లేదు. కానీ అలాంటి పరిస్థితి వస్తే నేను వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు అందరూ సంతోషంగా ఒప్పుకుంటే అలాంటి ప్రాజెక్ట్స్ కూడా నేను పెట్టుబడి వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు. పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు కావాలి. కానీ అందరూ కరప్షన్తో నిలిపోయారు, పొలిటికల్ కరప్షన్తో. ఒకవైపులో రాజకీయ నాయకులు వేల కోట్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకు సరిపడంత భూములు ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఆలోచించు అరెకరంలో భూములు లేవు, మీరు వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చేది మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు. ఎప్పుడు కట్టాను మీరు? ఇవన్నీ నాకున్న ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరూ ప్రత్యక్షంగా తెలుసు. ఇవన్నీ హైదరాబాద్ లో కూర్చొని నడకాలి, కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు బాగా కష్టాలు తెలుసుకొని అప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాను. అమరావతి టౌన్షిప్ అంటారండి. 370 ఎకరాలు అమరావతి టౌన్షిప్ కింద 1986లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు తీసుకుందండి. ఇవాటికి దాంట్లో ఒక్కొక్క రైతుకు 4 సెంట్లు స్థలం ఇస్తాన్నారండి, ఇవ్వలేదు. ఇప్పటికి మొన్న 2013లో బైపాస్ రోడ్డు తీసుకున్నారండి. ఇది మూడోసారి అండి. ఒక గ్రామంలో ఎన్నిసార్లు తీసుకుంటారండి? ఒక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కింద ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇది మూడోసారి సార్. అందుకని మాకు బాధ వేస్తుంది సార్. కాబట్టే మేము పవన్ కళ్యాణ్ రావాలి, మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పని ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వేదికలకు వచ్చిన మేమే సార్. వాళ్ళు అడిగారు సార్ 90 అందరూ. నేను మంత్రులందరితో మాట్లాడా. నేను రాజకీయాల్లో వచ్చి నాకు ఎవరు స్నేహితులు లేరు. నేను వచ్చింది ప్రతి ఒక్క సంతోషం ఉండాలి, ప్రజలు ఆనందం కోసం నేను వచ్చింది, అందరి ఆనందం కోసం. మంత్రులందరితో మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే అందరూ సంతోషం ఇచ్చేస్తారు. నాకు ఊళ్ళు ఉన్నదని వచ్చిన సమస్య అది వైఎస్ఆర్సీపీ గ్రామాలు లేదంటే వేరే గ్రామాలు అన్నారు. నేనేమన్నానంటే ఇది వైఎస్ఆర్సీపీ గ్రామం కూడా అవ్వచ్చు, నాకు దానికి ఇబ్బంది లేదు. ఒక అయినా కానీ సంతోషం. ఇది వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసిన గ్రామం అయినా నాకే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇది మన దేశం, మన ఊరు. ఊరిలో వర్గాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ నష్టం రాకూడదు ఎవరికి. నేను అందులో నేను దాన్ని కూడా ఓకే. సో నేను అడిగాను ఇట్లా నా ఫ్లెక్సీ పెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు అడిగావు కానీ ప్రశ్నిస్తావు రా అని అంటే నేను అడిగా